కానీ ఈ రోజు చాలా ఒక దారుణమైన విషయం అండి. ప్రణీత్ హనుమంత్ అనే వ్యక్తి ఎంత దారుణంగా దిగజారాడంటే అటువంటి వారిని ఉపేక్షించకూడదు. చిన్న 5 years పాపను వెంటనే ఉరితీయారు వారిని. చాలా బాధాకరమైన విషయం ఇది. వేస్ట్ ఫెలోస్ ఇలా యూట్యూబర్లో హాయ్ నమస్తే, వెల్కమ్ టు సోషల్ కోచ్. నేను మీ యాంకర్ పప్పు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కొత్త ఇంటర్వ్యూస్ కోసం. కానీ ఈ రోజు చాలా ఒక దారుణమైన విషయం అండి. ఒక యూట్యూబర్ అనే వ్యక్తి, ప్రణీత్ హనుమంత్ అనే వ్యక్తి ఎంత దారుణంగా దిగజారాడంటే అక్రమ సంబంధాలు ఎవరితో ఏదంటే అలా పోల్చేసి ఏదంటే అది వాళ్ళ నోటి దూలతోని వాళ్ళు ఒకటి హరాస్మెంట్ అంటే ఒక గలీజైన ఎవ్వరు కూడా వినని వార్తను ఇలా మనం యూట్యూబ్లో చూడడం జరుగుతుంది. అక్రమ సంబంధాలు ఏంటి ఇది? యూట్యూబర్ అయి ఉండి నువ్వు ఏ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నావు ప్రణీత్ హనుమంత్? ఆయన ఇలాంటి విషయం మీద ఈ రోజు మనతోని గెస్ట్ ఉన్నారని, స్పెషల్ గెస్ట్. ఆ గెస్ట్ ఎవరు కాదు, పొలిటికల్ అనాలిస్ట్, సినిమా క్రిటిక్ ఇమ్మంది రామారావు గారు మనతో ఉన్నారు. ఆయన ఈ విషయం మీద సార్ మాట్లాడడానికి వచ్చారు. ఆయన యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఇతని విషయాలే ఇవాళ టాపిక్ ట్రెండింగ్ లో ఉంది. ఆయన సార్ తో మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే బాబు. కానీ చాలా దారుణంగా ఉందండి. ఎలాంటి సంబంధం అంటే ఒక చిన్న 5 years పాపను తండ్రి ఏదో ఉయ్యాల తీయడానికి బెల్ట్ తీస్తే ఎంత దారుణంగా వాళ్ళు చాట్ చేసుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు వీడియో కాల్లో. అవి వింటేనే చాలా దారుణంగా ఉన్నాయి సార్. రక్తం ఉడికిపోతుంది మాకు. ఏంటి ఇది అసలు? ఆ చిన్న 5 years నిన్నని పాప తండ్రిని సంబంధం అంత ఆ భాష ఏంది? దీని మీద మీరు ఏమంటారు సార్? ఇది ఒక రకంగా మానసికంగా పైశాచిక ఆనందాన్ని పొందడం ప్రధానమైంది. దానికంటే ఇంకా ప్రధానమైంది డబ్బు. డబ్బు అంటూ రాకపోతే ఈ పని చేయడు కదా. ఎక్కువ మందిని ఆకర్షించాలి, ఎక్కువ యూస్ రావాలి, ఎక్కువ అమౌంట్ వాడికి చేరుకోవాలన్నమాట. అదే ఆ డబ్బు పిచ్చి ఉన్న వాళ్ళకి, డబ్బు మదంతో బ్రతికే వాళ్ళకి వివేకం నశించిపోతుంది. వివేకం ఎప్పుడైతే నశించిపోతుందో వాడు ఏం చేస్తాడో వాడికి తెలీదు. వాడికి రాబోయే రాబడి, వచ్చే రాబడి ఈ రెండే దృష్టిలో ఉంటాయి. ఆ విధంగా చేసినటువంటి వీడియోయే ఈ ప్రణీత్ చేసినటువంటి వీడియో. అది ఇప్పుడు యూట్యూబర్ అనేది ఉన్న వాస్తవాన్ని ప్రజలకి చెప్పడానికి, అది కూడా ఛానల్స్లో అంటే మనకు వస్తున్నటువంటి శాటిలైట్ ఛానల్స్లో కానీ పేపర్లో కానీ రాని వార్తల్ని యూట్యూబరు ఇన్వెస్టిగేటివ్గా వెళ్ళి కనుక్కొని ఒక నిజాన్ని నిర్భయంగా చెప్పడానికి యూట్యూబ్స్ బాగా ఉపయోగపడతాయి, కానీ సొంత ప్రయోజనాల కోసం కాదు. తర్వాత ఇమేజినేషన్ అన్నది కాకూడదు. ఎందుకంటే ఒక చూస్తూ ఒక మనిషిని చంపేయచ్చు, ఆ చచ్చిపోయిన మనిషిని బ్రతికించవచ్చు. అదంతా నీ యూట్యూబ్లోనే జరుగుతుంది, వాస్తవంగా జరగదు. కానీ ఆ వార్త విన్న వాళ్ళ తాలూకు మనోభావాలు కానీ వాళ్ళ తాలూకు ఉద్వేగాలు కానీ ఎలా ఉంటాయి అనేది యూట్యూబర్ అనేది ఆలోచించుకోవాలి. ఇటువంటి వాటి మీద ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చున్న వారు మాత్రం నిజంగా నిజాయితీగా స్పందించిన వాళ్ళు అవుతారు. నేను కూడా ఏం చెప్తున్నానంటే అటువంటి వారిని ఉపేక్షించకూడదు, క్షమించకూడదు అన్నమాట. నువ్వు సమాజానికి ఏం చెప్తున్నావు? ఓ పౌరుడిగా నీ తాలూకు బాధ్యత అదేనా? కేవలం నీ రాబడే ప్రధాన వ్యక్తే 4 హత్యలు చేసి రాబడి సంపాదించుకో, 4 ఇళ్లలో దోపిడీ చేసి రాబడి సంపాదించుకో. వెంటనే పోలీసులు వస్తారు, తీసుకుపోతారు, వాటిపైన నువ్వు వాళ్ళు చూసుకుంటారు. అంతేగాని ఒక పవిత్రమైన బంధం, తండ్రి కూతుర్ల బంధం అంటే చాలా పవిత్రమైంది కదా. అందులోనూ తండ్రికి కూతురు అంటే అపూర్వమైన ప్రేమ ఉంటుంది. వాళ్ళ మీద నువ్వు ఒక ఫిక్షన్ స్టోరీ వంటి స్ప్రెడ్ చేసావంటే నీకు ఏ శిక్ష వేయాలో నీలో నిజాయితీ లేదు. ఎందుకంటే నిజాయితీ ఉంటే ఇటువంటి చేయవు. ప్రజలే చెప్తున్నారు, మనం కూడా అట్లాంటి వారిని క్షమించకూడదండి. ఎందుకంటే అట్లాంటి ఆలోచనే తప్పు. కానీ 5 years పాప, ఒక తండ్రి, అసలు నోరు ఎలా వచ్చింది వెదవలకన్నది నా ప్రశ్న సార్. ఎందుకంటే దారుణం, అది ఊహించలేదు. ఇది దారుణం అండి. మొన్న ఎప్పుడు చదివాను, పాపనేమో ఎవరో రేపు చేశారని, అది కూడా తండ్రి అని. అవి చదవలేము మనం, అవి చదవలేము. కనీసం ఊహించుకోవడం కాదు కదా, చదవలేము అన్నమాట. అంత రాక్షసత్వంగా ఎందుకు మారిపోతున్నారు? డబ్బు కోసమేనా?
లేదా కామం కోసమా? కామం కోసం ఇంకెవరు లేరా? నీకు సాటి ఉన్న వాళ్ళు ఎవరు లేరు. స్వయాన కూతురుతో నువ్వు ఆ కామం వచ్చి తీర్చుకున్నావంటే నేను ఇంకా ఈ సత్య సమాజం క్షమిస్తుందంటే ఆశ్చర్యంగానే ఉంది. ఇంకా ఈ లా అండ్ ఆర్డర్స్ క్షమిస్తున్నాయంటే ఆశ్చర్యంగా ఉంది. వెంటనే ఉరితీయాలి వాళ్ళని. ఇంకో విషయం, దీని మీద మొట్టమొదటిగా స్పందించింది హీరో సాయి ధర్మ తేజ్ గారు. ఆయన మన సీఎం గారికి, తెలంగాణ సీఎం గారు రేవంత్ రెడ్డి గారికి, అటు ఆంధ్ర సీఎం అయిన చంద్రబాబు నాయుడు గారికి ట్విట్టర్ చేయడం జరిగింది, నారా లోకేష్ గారికి. వాళ్ళు కూడా వెంటనే స్పందించడం జరిగింది సార్ దీని మీద. అండ్ మంచు మనోజ్ కూడా వీళ్ళు కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్తున్నారు. అవును, యాక్షన్ తీసుకోవాలండి. దాన్ని సీఎం వరకు ఎందుకు? సీఎం అంటే వెంటనే అమలు జరపడానికి. మనం స్పందించినా వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే సమాజాన్ని పాడు చేస్తుంది, సమాజాన్ని భయభ్రాంతులు చేస్తుంది, సమాజంలో తన మనోభావాన్ని దెబ్బతీస్తుంది. కేవలం నీ ఒక్కడి ఆదాయం కోసం, నీ ఒక్కడి స్వార్థం కోసం చూసుకుంటే సమాజంలో ఉన్న మనుషులు ఏమైపోతారండి? సున్నిత మనస్కులు ఉంటారు, గుండాకి చచ్చిపోతారు. అర్థమైందా? ఇటువంటి ప్రమాదానికి బారిన పడేటువంటి యూట్యూబర్స్ని ఎందుకు ఎంకరేజ్ చేయాలి వాళ్ళు? మీరు దేనికోసం? వాళ్ళు వెనక్కి కేవలం రాజకీయ కుట్రకోణం ఏమైనా ఉందా? రాజకీయంలో ఉన్నటువంటి పెద్ద నాయకులు ఏమైనా సపోర్ట్ చేస్తున్నారా? ఏ సపోర్ట్ తీసుకొని మీరు అంత బాహాటంగా మీరు ఇటువంటి యూట్యూబ్లో ఇటువంటి మెసేజ్లు ఇస్తున్నారు, ఇటువంటి వీడియోలు మీరు ప్రదర్శిస్తున్నారు? దీన్ని చాలా సీరియస్గా ఇంకా ఈయన ఛానల్ చూస్తే ఇంకా దారుణంగా ఉంటాయి సార్. నేను చూపెడతాను. ఇది సార్ ఛానల్ ఇది పన్ను హనుమంత్ అని. ప్రతిసారిగా వీళ్ళు ఒకరి మీద షటర్స్ వేయడమే. వీళ్ళు పృథ్వీరాజ్ గారికి అక్కడ వాళ్ళు ఎలా కామెంట్ చేసుకుంటారు చూడండి. ఇది వీళ్ళ పని. ఎప్పుడొకరి ట్రోల్ చేయడం, ఎప్పుడొకరి గురించి తప్పుగా మాట్లాడడం, ఇదే జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారి మీద టికెట్స్ గురించి మాట్లాడితే కూడా ఆ విషయానికి కూడా కామెడీ చేయడం, దీని విషయాలు. ఇలా ఈ ప్రణీత్ హనుమంత్ చేసే పన్ను హనుమంత్ అనే ఛానల్లో ఈ మంతు లేకుండా అయిపోయింది వీడు. ఇంత దిగజారుతున్నాడంటే అందరి మీద కాంట్రవర్సీగా చేయడం, అందరి మీద మాటలు మాట్లాడడం విడిగా అయింది. వీటికి తోడు వాళ్ళు ఇంకా వీడియో కాల్ వాళ్ళ ఫ్రెండ్స్, సన్నిహితులు వాడికి సపోర్ట్ చేయడం. వాళ్ళు అసలు ఏ రకంగా వాళ్ళ చదువు జ్ఞానం ఎటుపోయింది సార్? అంటే ఇక్కడ ఒక మాఫియా లాగా తయారయ్యిందండి. ఒకటి మాఫియా లాగంటే వాళ్ళ పెద్ద నెట్వర్క్ ఉంది. మొన్న హర్ష సాయి తాలూకు సందర్భాల్లో కూడా తెలిసిన విషయం ఏంటంటే దీన్ని ఇంప్రూవ్ చేస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు లక్షల్లో సంపాదిస్తున్నారు, కోట్ల వరకు ఇంకా రాలేదు. కానీ లక్షల్లో వాళ్ళ ఆదాయం ఉంది. కాకపోతే మామూలుగా ఈజీ మనీకి బాగా అలవాటు పడ్డారు. ఏమి లేదు కదా, ఒక చెడు తొందరగా ఎక్కుతుందండి, మంచి ఎవరికి అర్థం అవుతుంది. పదాల్లో వెళ్ళిపోతుండగా ఎవరో చక్క నిండుగా పట్టుచీర కట్టుకొని బొట్టు పెట్టుకొని వెళ్ళింది అనుకుంటే ఎవరు చూస్తారండి, గుడికి పోతుందిరా అనుకుంటారు. అదే అర్థంలాగనంగా చాలా ఒక అల్ట్రా మోడర్న్గా వెళ్ళింది అనుకోండి, చుట్టూ పనున్నా లేకపోయినా ముగుతారు. కొంతమంది స్కూటర్లు ఆపేసి, కొంతమంది కార్లు ఆపేసి కూల్ డ్రింక్ ఉందని ఆ కూల్ డ్రింక్ కోసం వెళ్ళింది అనుకోండి, ఆ చుట్టూ 10 మంది ఆగుతారు. ఎందుకు ఆగుతారో వాళ్ళకి తెలియదు. వాళ్ళు కూల్ డ్రింక్ తీసుకుంటారు, ఉన్నంతసేపు మాట్లాడేస్తారు, లేకపోతే మాట్లాడకపోయినట్టే మౌనంగా చూస్తూ ఊరుకుంటారు. తమ దారిలో వాళ్ళు వెళ్ళిపోతారు అన్నమాట. ఇటువంటి బలహీనతలు ముఖ్యంగా యూత్లో చోటు చేసుకున్నాయండి. దానికి కారణం నిరుద్యోగం, పని పాట లేకపోవడం. పని పాట లేకపోతే ఇది మేకింగ్ మనీ ఎలా ఉంటుంది చెప్పండి? అంటే నీకు ఈ పని చేసి పెడితే నాకు ఎంత ఇస్తావు అంటే అప్పుడు అటువంటి వాళ్ళే ఈ గంజాయిని స్మగ్లింగ్ చేయడం కానీ, లేకపోతే ఈ లిక్కర్ని స్మగ్లింగ్ చేయడం కానీ చేస్తున్నారు. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ గంజాయి స్మగ్లింగ్ చేస్తే వేలల్లో వస్తాయి అన్నమాట. ప్రాణాలు దిగించి స్మగ్లింగ్ చేస్తారు. అది సమాజానికి మంచిదా చెడ్డదంటే వాళ్ళకి అవసరం లేదు. ఆ రోజు వచ్చే 1000 రూపాయలు 2000 రూపాయలు వాళ్ళకి కావాలి. ఒక బిర్యానీ కోసం వ్యభిచారం చేసుకునే రోజుల్లో అండి ఈ రోజులు. ఈ వ్యవస్థ గురించి మాట్లాడాలంటే చాలా మాటలు మాట్లాడాలి. ఈ రోజు నాకేమిటి, నాకు ఉద్యోగం లేదు, నేను ఇంకే పని చేయలేను, ఇదే చేయగలను అనే యువత అంటుందన్నమాట. వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి. అయితే ఎంత దయనీయ దొంగతనం చేస్తే అప్పుడు డబ్బులు వస్తాయి కదా, అది వెంటనే పట్టుబడతారు, వెంటనే శిక్ష వేస్తారు, జీవితాంతం జైల్లో ఉంటారు.
అలా కాకుండా సులువుగా తప్పించుకునే మార్గాలు, సులువుగా డబ్బు సంపాదించే మార్గాలు వీళ్ళు ఆచరించబట్టి ఈ రోజు ఇంత దిగజారిపోయిందండి. కానీ డెఫినెట్లీ వీళ్ళందరికీ చెక్ పెట్టాలి, వాళ్ళందరికీ కఠినమైన శిక్ష ఉంటాయి కదా. మనకు కఠినమైన శిక్షలు లేవు కదా. తలకాయ తీసేస్తున్నాడు, ఆ తలకాయ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెడతాడు, బయటకు వస్తాడు, దర్జాగా తిరుగుతాడు. ఒక మనిషిని చంపేస్తున్నాడు, ముక్కలు కోసేస్తాడు, ఆ మనిషినేమో హోమ్ డెలివరీ చేస్తున్నారు. శిక్షలు ఉన్నాయా? శిక్షలు ఉంటే కేవలం పని చేస్తారా? అది సమాజం ఆలోచించుకోవాలి. ఈ సోకాల్ పొలిటికల్ లీడర్స్ కూడా ఆలోచించారన్నమాట. ఆలోచించకుండా, భయపెట్టకుండా, వాళ్ళకి తగిన శిక్ష వేయకుండా ఇది అరికట్టాలంటే కష్టం. ఓకే, కానీ ఎంత దారుణం అంటే అసలు ఆ వినడానికి కానీ ఆ చూడడానికి కానీ వాళ్ళు కూడా ఒక పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా అక్క చెల్లెలు ఉన్నారు, వాళ్ళు కూడా చిన్నప్పటి నుంచి పెరిగిన వాళ్ళే. కానీ అది మాట్లాడే విధానం, వాళ్ళు ఎంటర్టైన్మెంట్, అదే బాధాకర విషయం. ఆయన దీని మీద సాయి ధర్మ తేజ్ గారు ప్రతి ఒక్కరు దీని మీద స్పందిస్తున్నారు సార్. ఆయన దీనికి లాస్ట్ లో మీరు ఏం చెప్తారు కంక్లూజన్? ప్రణీత్ హనుమంత్కి ఎలాంటి శిక్ష పడాలండి? ఒకటి ఈజీ మేకింగ్ మనీ అండి. అంటే మామూలు పని చేయకుండా లక్షలు సంపాదించడం ఎలాగో వాళ్ళు ఒక దిగజారిగా ఆలోచిస్తున్నారు. ఒకటి వాళ్ళకి ప్రమోట్ చేసే గ్యాంగ్ ఉంటుందండి, వాళ్ళు కూడా మారాలి, వాళ్ళు కూడా శిక్షించాలి. దీని వెనక ఎవరున్నారో కూడా ఆలోచించుకోవాలి. ఏ ధైర్యం లేకుండా ఇటువంటి వీడియో చేయడం కుదరదన్నమాట. ఏదో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్లో ఏదో ఉంటుంది, గూండాయిజమో ఏదో ఉంటుందన్నమాట. దీని వెనక ఎవరున్నారో పట్టుకోవడం అండి. యువతేమో ఎలా తప్పుదో పట్టుకుంటే వాళ్ళకి తగినటువంటి ఏదో మరి పేదవాళ్ళకేమో పనికి ఆహార పథకం అంటున్నారు కదా. అలాగే యువతకు కూడా ఏదో వాళ్ళు అన్ఎంప్లాయ్మెంట్ సాల్వ్ చేయకపోతే వాళ్ళకి అన్ని వచ్చేటువంటి ఆఫర్లు అందుకుంటారు, ఏదో విధంగా డబ్బులు సంపాదిస్తారు. తర్వాత పట్టుబడితే కదా ఇంటికంటే జైలే బదిలో అనుకుంటారు. మన జైల్లో కూడా ఇంటికంటే బాగా చూస్తున్నారు కదా. ఇటువంటి వికృతమైన ఆలోచనలు ఉన్నారు కనుక ఈ ఆలోచనల మీద ఉక్కుపాదం మోపాలి ప్రభుత్వం. ప్రభుత్వం ఎందుకంటే అధికారాన్ని వాళ్ళ చేతుల్లో ఉన్నాయి కనుక ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించాడు. అక్కడ లోకేష్ చాలా సీరియస్గా తీసుకుంటున్నాడు. లోకేష్ ఒకసారి దీని మీద కూడా దృష్టి పెడితే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటి టెక్నికాలిటీ మీద అసలు అవగాహన ప్రస్తుతానికి లేదు, ఆ ఇంట్రెస్ట్ లేదు. కానీ లోకేష్ డెఫినెట్గా ఈ వీడియో చూస్తే స్పందించారన్నమాట. మనం కేవలం సమాజ హితం కోసం చెప్తున్నాం కనుక మన వీడియోస్ అన్నా మనం మాట్లాడినా వాళ్ళకు కూడా గౌరవం ఉంది కనుక వెంటనే తగిన యాక్షన్ తీసుకోవాలి. ఇలా చేస్తున్న ప్రతి ఒక్కరి మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. మరొకటి చేయకుండా, తప్పు చేయకుండా యాక్షన్ తీసుకోవాలి. ఓకే అది ఓకే సార్. చూస్తే వాడికి జైలు వేయాలి, అసలు శిక్ష అనేది చాలా దారుణంగా పడాలి సార్. అండ్ ప్రణీత్ హనుమంత్ నువ్వు చేసే కామెడీ ఏది ఉన్నా, ఏదో కాంట్రవర్సీ ఉన్నా కూడా ఒక్క అభంశుభం తెలియని 5 years నిండని పాపను అండ్ వాళ్ళ కన్న తండ్రిని ఒక కామెడీ లాగా చేసి ఒక అక్రమ సంబంధం లాగా ఏదో ఎంజాయ్ చేశారు చూడండి. కామెడీ చేసుకుంటా మీరు, మీ అంత దుర్మార్గులు ఎవరు లేరు. అసలు ఇలాంటి వ్యక్తులు ఈ భూమిలో ఉన్నారంటే మీలాంటి చీడ పురుగులే అనమాట. నువ్వు ఒక యూట్యూబర్ ఉండి సమాజానికి మనం ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి. మంచి మెసేజ్ ఇవ్వకుండా పర్వాలేదు, కానీ లేని అసలు చిన్న పాపను చూస్తే నీకు అలాంటి మీ ఫ్రెండ్స్ కూడా కొంచెం చెప్పాలంటే దే డోంట్ హ్యావ్ ఎనీ షేమ్ ఎట్ ఆల్. షేమ్ లేకుండా వాళ్ళు కూడా నీకు సపోర్ట్ చేయడం, వాళ్ళు కూడా మాట్లాడడం, వాళ్ళని కూడా శిక్షించాలని కోరుకుంటున్నాను. అండ్ చాలా బాధాకరమైన విషయం ఇది. వేస్ట్ ఫెలోస్ ఇలా యూట్యూబర్లో ఇలాంటి విషయాలు చెప్పడం చాలా ఆశ్చర్యకరమైన విషయం అండి. అండ్ మీ కనుక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సమయం టంగును కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.